So let us start this Good morning. discussion. థ్యాంకింగ్ ఇండియన్ గవర్నమెంట్ మనం 26 మంది ప్రాణాలకు వాళ్ళ కుటుంబాలకు ఇచ్చిన ఒక ఘనమైన నివాళిగా దీన్ని భావించాల్సి ఉంటుంది. లెట్స్ స్టార్ట్ దట్. మేము చూపిస్తున్నాం స్క్రీన్ మీద దాడులు 2 గంటల 30 నిమిషాలకు మొదలయ్యాయి. ఖచ్చితత్వంతో ఎలాంటి సివిలియన్స్కి ఎలాంటి ప్రమాదం జరగకుండా, అలాగే పాకిస్తాన్ ఆర్మీ బేస్ల మీద కూడా ఎలాంటి దాడి చేయకుండా ఉగ్రవాదులే లక్ష్యంగా చేసిన దాడిని ఏ రకంగా చూడాలి? హౌ డు యూ సీ దిట్? వాట్ కైండ్ ఆఫ్ మిజైల్స్ ఇట్ కుడ్ బి? ప్లీజ్ ఎన్లైటన్ us. Right. Congratulations to you, to the Indian government and all the citizens of India today. I think ఇవాళ మనం ఒక అంటే బాలకోట్ స్ట్రైక్ కానివ్వండి, లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, వాటి పరంగా కాకుండా మనం మన దేశంలో ముష్కరులు వచ్చి దాడి చేస్తే, పాకిస్తాన్ ద్వారా స్పాన్సర్ చేసిన జిహాదీ ఎలిమెంట్స్ మన దేశంలో వచ్చి మన పౌరులను హతమారిస్తే, మేము మీ ఇంట్లోకి చొర్రబడి నట్టింట్లో మిమ్మల్ని నిలబెట్టి మీ చెంప పగలు కొడతాము అన్న మెసేజింగ్ ఇవాళ ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్ని రోజులు కూడా మనం మన బలాలను కంపేర్ చేసుకుంటూ వచ్చాము, మనకు సామర్థ్యం ఉందా లేదా అని క్వశ్చన్స్ చేసుకుంటూ వచ్చాము. పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లఫ్ ఏదైతే ఉందో, క్యాన్ బి కాల్ అవుట్ ద బ్లఫ్ అనే క్వశ్చన్స్ కూడా డిస్కషన్ జరిగాయి. ఐ థింక్ ఇవాళ 1:44 AM రైట్, 1:44 మనం ఈ డిస్కషన్స్ అన్నిటికీ ఒక సమాధానం ఇచ్చాము. నాట్ జస్ట్ టు పాకిస్తాన్ బట్ టు ద ఎంటైర్ వరల్డ్ దట్ వీ కెన్ స్ట్రైక్ అవర్ ఎనిమీ ఎట్ అ ప్లేస్ ఆఫ్ అవర్ చూసింగ్, ఎట్ అ లొకేషన్ ఆఫ్ అవర్ చూసింగ్, ఎట్ అ టైమ్ ఆఫ్ అవర్ చూసింగ్, and that we can create havoc in their country, right? So I think this is a statement made by India, and this is a new age that has started for India as on date from today, where we have taken on a nuclear country, called out their bluff and destroyed the jihadi elements and the jihadi factories in their own country. Yeah, Bharat Reddy garu. So chala predominant ga we have demonstrated కన్సిడరబుల్ రిస్ట్రెయింట్ అనేది కూడా ప్రస్తుతం ఖచ్చితంగా చెప్పాలి. అలాంగ్ విత్ డిప్లొమసీ, ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడం దగ్గర నుంచి ఈ వాటికి కూడా ఇప్పుడు కూడా ఎలాంటి మిలిటరీ బేసిస్ మీద కానీ సివిలియన్స్ మీద కూడా ఎనాక్ట్ చేయని వైనం మనం ప్రదర్శిస్తుంటే, మరోవైపు కుప్వారా అవ్వచ్చు, పూంచ్ అవ్వచ్చు, ఇలాంటి నివాస ప్రాంతాల మీద వాళ్ళు చాలా పెద్ద ఎత్తున షెల్లింగ్స్ తోటి తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుందా పాకిస్తాన్ సైక్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అక్కడ ఉండేది కేవలం సివిలియన్సే, ఎలాంటి మిలిటరీ బేస్ లేని ప్రాంతంలో ఇలాంటి దాడులు చేయడానికి కూడా ఏ రకంగా చూడాలి? ఆఫ్ కోర్స్ దట్ పాకిస్తాన్ ఒక రోగ్ నేషన్ అని, పాకిస్తాన్ తమ సాయుధ దళాలతో, తమ జిహాదీలతో మన పౌరులను ఎవరైతే ఒక హాలిడే కోసం వెళ్ళారో, ఎవరి చేతిలో అయితే ఒక వెపన్ లేదో, ఎవరైతే ఇన్నోసెంట్ సిటిజన్సో వాళ్ళని హతమార్చడం జరిగింది. ఇది పాకిస్తాన్ యొక్క లీడర్షిప్. వాళ్ళ లీడర్షిప్ ఎలా ఆలోచిస్తుంది, ఎలా వాళ్ళకి ప్రాణాలు అంటే పౌరుల ప్రాణాలు అంటే వాళ్ళకి ఒక లెక్క లేదో వాళ్ళు దాన్ని డెమాన్స్ట్రేట్ చేశారు. అండ్ దట్ షోస్ ఇస్లాంలో సేటన్ అంటారు, శైతాన్ అంటారు. సో దే థింక్ లైక్ ద శైతాన్, దే డూ యాక్ట్స్ లైక్ ద శైతాన్. నిహత్తులైన మనుషులను చంపడంలోనే వాళ్ళ గొప్పతనం కనిపిస్తుంది. ఇవాళ భారతదేశం ఏదైతే ప్రతిచర్య తీసుకుందో, దీంట్లో మనం 2-3 సిద్ధాంతాలు అంటే మన ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆపరేషన్ కూడా మనం హైలైట్ చేశాము. ఒకటి, మీరు బహావల్పూర్ లో అటాక్ అయ్యింది అని చెప్పారు. బహావల్పూర్ ఇస్ ఇన్ పంజాబ్. పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా మనం పిఓజేకేలోనే ఏదన్నా దాడి చేస్తాము, 10-20 కిలోమీటర్ల దూరంలో దాడి చేస్తాము అని అనుకున్నారు. కానీ ఇవాళ మనం లాహోర్ నుంచి కేవలం 30-40 కిలోమీటర్ల దూరం ఉన్న బహావల్పూర్ లో మనం అటాక్ చేసి, పంజాబ్ లో మనం ఎస్కలేట్ చేయాలనుకుంటే మీ దేశంలో ఏ భూభాగాన్నైనా మేము అటాక్ చేయగలుగుతాము అని ఒక మెసేజ్ ఇచ్చాం. నంబర్ 1. నంబర్ 2, మనం ఈ దాడిలో వాళ్ళ జనసాంద్రత ఉన్న ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవి కానివ్వండి, వాళ్ళ మిలిటరీ స్థావరాలు ఏవైతే ఉంటాయో అవి కానివ్వండి, వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ కానీ, క్రిటికల్ అసెట్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి కానీ మనం టార్గెట్ చేయలేదు. అంటే మాకు మీ ఇంట్లోకి వచ్చి కొట్టే సామర్థ్యం ఉంది, కానీ మేం మీలాగా ఇర్రెస్పాన్సిబుల్ దేశం కాదు. మా దేశానికి పాకిస్తాన్ అనే దేశం మొత్తం శత్రు దేశం కాదు. పాకిస్తాన్ లో ఉన్న పౌరులు మా శత్రువులు కాదు. కేవలం మీరు
మీ దేశంలో ఏదైతే టెర్రర్ ఫ్యాక్టరీస్ పెట్టారో, జిహాదీ ఎలిమెంట్స్ ని ఏవైతే మీరు పుట్టించి పోషించి పెంచుతున్నారో, ఆ జిహాదీ ఫ్యాక్టరీస్ మాత్రమే మాకు శత్రువు. అండ్ దాన్ని మాత్రం మేము టార్గెటెడ్ అటాక్ చేసి ఆ స్థావరాలను మేము నాశనం చేస్తాము, చేయగలిగే కేపబిలిటీ ఉంది అని కూడా ఇవాళ మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ డెమాన్స్ట్రబుల్ స్టేట్మెంట్, నాట్ జస్ట్ అ వర్బల్ స్టేట్మెంట్. యా సో ఈ పరంగా మనం చేసింది ఏంటంటే, రెండు న్యూక్లియర్ దేశాల మధ్యలో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ మొదలవుతుందో అది ఎస్కలేట్ కాకుండా మనం ఒక ప్రతిచర్య తీసుకోవాల్సి వచ్చింది. అండ్ పాకిస్తాన్ ఈ వ్యూహంలో మనం ఈ రోజు ఏదైతే చేసి చూపించామో మనకు ఆప్షన్స్ యాక్చువల్లీ చాలా తక్కువగా ఉండే. ఎందుకంటే ద ఇనిషియేటివ్ వాజ్ విత్ దెమ్, ఫస్ట్ స్టెప్ వాళ్ళు తీసుకున్నారు. అండ్ మన దగ్గర ఏవైతే ప్రతిస్పందనకి ఆప్షన్స్ ఉన్నాయో వాళ్ళు అవి లిమిటెడ్ అని అనుకున్నారు. లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి అని వాళ్ళు ఎప్పుడైతే అనుకొని మన చేతులు కట్టేసి పడేశారో అని అనుకుని వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నారో, అలాంటి టైంలో మనం ఇలాంటి బోల్డ్ స్టెప్ తీసుకొని మేము మీకంటే ప్రతిస్పందించగలము అని కూడా మనం డెమోన్స్ట్రేట్ చేసామండి. భరత్ రెడ్డి గారు, లెట్ us emphasize on the attacks. yes, so ప్రీటెక్స్ట్ ఏం జరిగింది, మనం ఎలాంటి మీటింగ్స్లో ఎలాంటి చర్యలు తీసుకున్నాం, ఎంత పటిష్టంగా ఎంత ప్రిసైజ్గా ఇది చేయడానికి మనం సమాయత్తం అయ్యాం, ఇదంతా మనం చూసాం. బట్ టుడే దట్ వీఆర్ ఆన్ ఫీల్డ్, సో వీఆర్ అటాకింగ్. సో ఎలాంటి అటాక్స్ జరుగుతూ ఉన్నాయి, సో మనం మీరు ఆ విజువల్స్ని బట్టి ఏమన్నా మాకు ఎన్లైట్ చేయగలరా? వాట్ కైండ్ ఆఫ్ the missiles or the drones being used that పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి ఉగ్రస్థావరాలపై దాడి చేసామంటే కనుక సో ఏమేమి యూజ్ చేసి ఉంటాం? సో జెట్స్ యూజ్ చేసి ఉంటామా, రఫేల్ యూజ్ చేసి ఉంటామా? అఫ్ కోర్స్ దట్ ఇవి మనకి ఇప్పుడే తెలియదు. 10 గంటలకు ఆర్ 9:30కి హై అండ్ మీటింగ్ ఉంది అని చెబుతున్నారు. మరి అప్పుడు ఇండియన్ ఆర్మీ ఏదైనా అనౌన్స్ చేస్తుందో లేదో చూడాలి. బట్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్, ఇంత ఖచ్చితత్వంతో ఇంత దూరం ఉన్న ప్రాంతాలని కూడా ప్రిసైజ్గా దాడి చేయగలిగామంటే కనుక వాట్ కైండ్ ఆఫ్ 4.5 gen weapons మనం యూజ్ చేస్తున్నాం. వీఆర్ at the state like it is no more ancient India or previous India which used to be observing that enormous patience. అది ఇప్పుడు పరిస్థితి అది కాదు. we are here to retaliate, we are here to not to bear any kind of ఇలాంటి అటాక్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం టాలరేట్ చేసే స్థితిలో లేవు అనే మెసేజ్ ఖచ్చితంగా ఇవ్వదలిచాం, అదే ఇస్తున్నాం అనడానికి ఇది ఎగ్జాంపుల్గా చెప్పచ్చా భరత్ రెడ్డి గారు? Yes, so this has been it has been a very integrated attack which used all the assets that we had, army, navy and air force. ఈ మూడు కూడా ఈ అటాక్ లో పాల్గొన్నట్టు మనకు సమాచారం వస్తోంది మన సోర్సెస్ నుంచి. Air Force has used two kinds of missiles according to the information that we have. One is called the Scalp, second is called the Hammer. Scalp is air to surface missile with a range of about 300 to 500 kilometers. So ఏవైతే deep targets మనం టార్గెట్ చేసామో, and these are precision guided weapons. ఏదైతే మనం ఎలాగైతే దీనికి గ్రిడ్ పెట్టి వీటికి GPS లాక్ చేసి మనం ఎంచుకుంటామో, it's a very very high tech weapon, like you said, 4.5G generation weapons. And Hammer is a short range weapon of 70 kilometers that is always used for tactical attacks. ఈ రెండు మనకు సమాచారం ఇవాళ ఆల్రెడీ వచ్చింది. ఆర్మీ ఏం యూజ్ చేసింది అండ్ నేవీ ఏం యూజ్ చేసింది అనే సమాచారం మనకు ఇప్పటివరకు రాలేదు. అయితే చెప్పుకోవాల్సింది ఏంటంటేనండి, ఫస్ట్ థింగ్ ఈజ్ దాట్ పాకిస్తాన్ ఒక చాలా హై అలర్ట్ స్టేటస్ లో తమ ఆర్మీని మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది, తమ సాయుధ దళాలను మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. వాళ్ళ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ అలర్ట్నెస్ లో వాళ్ళు ఉండి కూడా మన లాంచ్ ని వాళ్ళు గమనించలేకపోయారు, ట్రాక్ చేయలేకపోయారు అండ్ ఇంటర్సెప్ట్ చేయలేకపోయారు. సో పాకిస్తాన్ ఏదైతే డింబాలు పలుకుతుందో, మాకు ఇంత సామర్థ్యం ఉంది, మేము ఇలా చేసేస్తాము అలా చేసేస్తాము అని వాళ్ళ మాటలు విని మన దేశంలో ఎవరైతే కొందరు సార్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు రేజ్ చేశారు, కెన్ వి సే దట్ మీరు చెప్పిన దాన్ని బట్టి పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్, ఎంటైర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చా? బికాజ్ ఐఎమ్ నాట్ జస్ట్ సేయింగ్ absolutely it has failed. Where is the doubt in that?
వాళ్ళు హైయెస్ట్ స్టేట్ ఆఫ్ అలర్ట్ లో ఉన్నప్పుడు మనం దీన్నే ఒక న్యూక్లియర్ వెపన్ గా యూజ్ చేస్తే ఏమై ఉండేది. వాళ్ళు హైయెస్ట్ అలర్ట్ స్టేటస్ లో ఉన్నప్పుడు మనము వీళ్ళ న్యూక్లియర్ ఇన్స్టలేషన్ ఏదైతే కహుటాలో ఉండినో దాన్ని మనం టార్గెట్ చేస్తే ఏమై ఉండేది. వీళ్ళ హైయెస్ట్ స్టేటస్ లో వీళ్ళు ఉన్నప్పుడు బహావల్పూర్ కాకుండా 1 డిగ్రీ మిసైల్ ని తిప్పితే అది లాహోర్ లో పడి ఇవాళ 10-20 అని వాళ్ళు లెక్క పెట్టుకుంటున్నారు, అది లక్షల సంఖ్యలో చేరేది. ఇది ఏం చేసేవాళ్ళు వాళ్ళు? సో దే నెవర్ హ్యాడ్ ద కేపబిలిటీ, దే డోంట్ హ్యావ్ ద కేపబిలిటీ. ఆల్ దే కెన్ డూ ఈ స్పీక్ అండ్ దే డూ Provoke. డైలాగ్స్ వెల్ లైక్ మూవీ యాక్టర్స్. Yes. సో మన బాలీవుడ్ లో ఉన్న మూవీ యాక్టర్స్ కి పాకిస్తాన్ లో ఉన్న జనరల్స్ కి పెద్ద తేడా లేదు అని ఇప్పుడు తేలిపోతుంది అందరికి. Yeah, in terms of dialogues,